ఏ బండి స్టాండ్ వేసి భద్రంగా సైడ్కి పెట్టు. మా అత్తలు ఇచ్చిండే దీనికి ఏమన్నా అయితే మళ్ళీ బాగుండదు ఇంట్లోనా. సరేనా? అయ్యా సర్పంచ్ గారు వచ్చినారు, మీ సమస్యలు చెప్పుకుందరా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సర్పంచ్ గారు వచ్చినారు, మీ సమస్యలు చెప్పుకుందరా అన్న. మిస్ అయినది మామా, సామాన్య పడాలి మామా కొడితే. ఏం మాట్లాడుతున్నావురా? ఆడ బొద్దులో చూసుకో నా సామాన్ కదా అయ్యా సర్పంచ్ గారు వచ్చినారు, మీ సమస్యలు చెప్పుకుందరా. ఏంద్రా ఈ ముగ్గురు వచ్చినారు? అయ్యగారు వీళ్ళు ముగ్గురే అయ్యగారు ఊర్లో సందులు తిరిగేది. ఊరు సమస్యలు ఈ నెలకే తెలుసు కదా. రాని రాని నా 20 చూడండి. నా 5 అయినా గుర్తుపెట్టుకోండి. ఏంద్రా మీ సమస్యలు? ఏం లేదు అయ్యగారు, 10 ఖర్చులో నా 5 ఖర్చులో నా 20 ఖర్చులు. ఇవాళ సమస్యలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్తా బాగా. చెప్పా. మా ఇంటి ముందు చక్క కరెంట్ పోల్ చూడే, పైన ఇంతలో బల్బు పెట్టినావు చూడే. పడట్లేదు అయ్యారు. అది ఎన్ని గంటలకు పనుకుంటావులే నువ్వు? 8 గంటలకు అయ్యారు. 6 గంటలకు పనుకోవాలి. ఎడితే ఏం పనిరా, ఆరోగ్యంగా ఉంటావు. తిక్కోడా అంతేనా అయ్యారు? సమస్య తీరుబాయా. రైట్ నేనే సమస్య చెప్పా. నువ్వు చెప్పలే ఇటు చెప్తాడు చూడు మా వాడు. నువ్వే చెప్పరా సమస్య. నువ్వు చెప్పలే చెప్పులే నువ్వు. సర్లే నాన్న చెప్పండి. మా ఇంటి మీద రోడ్డు ఉంది కదా, చాలా వడ్డారంగా గుంతులు ఉందయ్యా మా ఇంటికాడ రోడ్డు. చాలా వడ్డారంగా గుంతులు ఉందయ్యా మా ఇంటికాడ రోడ్డు. అవునా? ఆ గుంతలు ఏందనుకున్నావు? ఏంది డెవలప్మెంట్. దాని నుంచి ఏ డెవలప్మెంట్ అయ్యారు? డెవలప్మెంటా? మీరు బైక్లు వేసుకొని బుర్రన పోతారు చూడే, అప్పుడు మీ ప్రాణాలు కాపాడతాయి. మొన్న ఒకసారి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినారు పిల్లలాడా. అందుకనే డెవలప్మెంట్ గా ఉంటది. మీరు ఆ బ్రేక్లే మీకు బ్రేక్లు వేస్తాయి గుంతలో. అది తెలుసుకోండి అంత పద్ధతి ఎట్లా ఏం కథ అనేది. డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పు. డెవలప్మెంట్ అంటే సొంత తిరిగినారు కదా, తిరిగినాము. ఊరంతా తిరిగినారు కదా. యా గోడకు చూసుకో, యా సొందుకు చూసుకో, నా ఫోటోలు ఫ్లెక్సీలు ఉంటాయి. ఉన్నాయి. అదేరా అభివృద్ధి అంటే, డెవలప్మెంట్ అంటే. మళ్ళీ 1000 రూపాయలు ఏంటి అయ్యారు? ఎందుకురా 1000 రూపాయలు? దండ తెచ్చేకి. ఎందుకు? సామ్రాన్ తెచ్చా. నేను టెంకాయ కొట్టి పూజ చేస్తా. ఎందుకురా ఇవన్నీ? ఇట్లా పనులు ఎట్టి చేస్తారా నాయన? మళ్ళీ మీ సమస్యలు తీర్చండి రా. ఇప్పుడు ఎలక్షన్ టైమ్, మళ్ళా మాకు రోడ్లు లేపి లైట్ లేపిస్తా, మీ ఇంటికి రోడ్డు, మీ సొంతలో రోడ్డు వేపిస్తా, అన్ని సమస్యలు తీర్చండి రా. మళ్ళీ నన్ను అట్లా చెయ్యదు. కాదు, 4 రోజుల నుంచి వీళ్ళు ఎన్నుగొడ్డు పేడ వేయడం లేదంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆర్ఎంపీ డాక్టర్ చెప్పి రోజుకి వచ్చిపోయింది మాకే. వాడు ఎంత వెలిసినా కూడా ఇంటి దగ్గర రాడు వాడు. ఫోన్ తీసుకోవాలి. నువ్వు ఊరు సర్పంచ్ ఉండి మాకు ఏం ఉపయోగము? లేదు ఇంగ్లీష్ తీర్చా, మీ సమస్యలన్నీ తీర్చా. నీ సమస్య ఉపయోగం లే. మన ఊరు గ్రామ సింహాల్లో చూసినావా? ఏదంతే మన అంతే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్లా మాట్లాడదాం సమస్యలో. ఏం మాట్లాడతావు? సరే మీకోసం ఒక పని చేస్తా. మన ఊరు కోసము గ్రామ కమిటీ పెడదాం ఒకటి. అప్పుడు ఊర్లో సమస్యలన్నీ పర్ఫెక్ట్ తీరుతాయి. కమిటీలు ఎవరెవరు ఉంటారు అయ్యారు? ఎవరు ఉంటారు? నా బామ్మది, మా పెద్దనాయన కొడుకు, మా చిన్నమ్మ, ముగ్గురు ఉంటాము. నేను 4 ఉంటాము. ఏం సమస్యలు వచ్చినా తీరుస్తామా. దాన్ని కమిటీ అనరు, మీ ఫ్యామిలీ అంతా దొబ్బు తినడం అంటారు. కమిటీ ఆడుంది. ఏమయ్యా సర్పంచ్, కళ్ళకి మేము కనపడలేదా? మేము మనుషులు కాదా? మేముంటాం. మీ వాళ్ళేనా? వాళ్ళే గ్రామ కమిటీకి సంఘం. అప్పుడే వాళ్ళంతా పేర్లు ఫిక్స్ అయిపోయింది. మనం వచ్చేసాయి. ఉండే వారలు వంచేది మేము, నీళ్లు పోసేది నేను, గ్లాస్ ఇచ్చి పంచేది నేను, జెండా పట్టుకొని మేము. ఫ్యామిలీ ఏం చేస్తారు? ఉద్యోగాల వరకు వస్తే మీ ఫ్యామిలీ
పని చేసాక మాగిస్తావా? ఆ. మీరు నా ప్రజలరా, నా గుండెల్లో ఉంటారు మీరు. వేసేసాడు, బాగా వేసేసాడు. దానికే మాకేయాలని చెప్పేది మేము గానీ. ఆ పోస్టులు ఎంతరా, వెదో పోస్టులు, నా గుండెల్లో ఉంటారా మీరు ప్రజలంతా. అబ్బబ్బబ్బ, ఇట్లా మాట్లాడకు. అట్లా అని చెప్పి మా ఇంటి ముందర లేట్ వైపు 10 ఏళ్ళే ఏపీలే ఏమిచ్చండ్రా? డాక్టర్ రాలే. పంపిస్తారా? అదింత వద్దు. కమిటీ మెంబర్ గా మేమే ఉండాలా. అంతే. ఫస్ట్ అధ్యక్షుడు, సెకండ్ అధ్యక్షుడు, మూడో అధ్యక్షుడు మేమే ఉండాలా. మేమే జెండాలు మోస్తాం, అన్ని మేమే చేస్తాం. వాళ్ళు పెట్టే వీలు లేదు. మేమే ఉంటాం. లేదంటే మేము వచ్చేది మేము పదవులు ఇచ్చేది వాళ్ళకి. వాళ్ళకే. ఆ. లేదంటే సర్పంచ్ మా మామయ్య సార్ గారు మళ్ళీ ఏంద్రా ఏం మాట్లాడుతుంటారు, అర్థమైతుందా మీకు? అర్థమయ్యే ఏం మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాం మేము? మీ అమ్మకు బాగాలేదంటే తొమ్మంగా కారు వేసుకొని గుయ్యని టౌన్ పోయి చూపించుకొస్తావు. ఆ. మా అమ్మకు బాగాలేదంటే ఎద్దుల బండ్లు కట్టుకొని ముక్కుకుంటూ మూలుకుంటూ పోలా గుంతల్లో. మన ఊరికి అంబులెన్స్ వచ్చే గతి లేదు ఈడ. రోడ్లు సరిగా ఉంటే అంబులెన్స్ వస్తాయి. అంబులెన్స్ ఫోన్ చేస్తే పలానా ఊరు అంటే తెచ్చుకొని రావడమే అంటారు. అంటే మా బతుకులు అంత కనపడతాయి నీకే? లేదు లేరా, నేను మాట్లాడతాను. ఈసారి మామనే గెలిపిద్దాం. పదం వద్దురా, మీరు అట్లాంటి పని చేయొద్దండి. మళ్ళీ మాకు ఇస్తావు కమిటీల మెంబరు. ఇస్తాను రా, ఇస్తావు కదా? ఇస్తాను రా, ఇస్తావు కదా? ఇస్తాను. ఆ. రేపు మేము నమ్మం. మాకో మాట ఆటోకో ఏట. అయితే మళ్ళీ రేపు పొద్దున అగ్రిమెంట్ రాపిస్తామే. ఇక్కడ అగ్రిమెంట్ ఏం పని రా? నా మీద నమ్మకం లేదా? మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు బసరాజుడు నిన్నోరు నమ్మని వాళ్ళు ఉంటారు. వద్దురా, నా మీద నమ్మకం పెట్టుకోండి రా. వద్దు, వద్దు. రేపు వచ్చి అగ్రిమెంట్ రాసుకుందాం. రాసుకుందాం. సరేనా? సరేనా? సరే పోండి రా. రైట్. మీరు ఇచ్చేదట్లు లేదు, ఎక్కడి నుంచి వచ్చినారో రాసుకుందాం పోండి. ఇస్తాను పో. సరే, అట్లా అట్లా అది సర్పంచ్ అంటే. ఎంతమంది చూసింటాను, నీళ్ళు తాగేను, పొద్దున్న వచ్చేదరకు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు.